టీటీడీ పాలక మండలి అధికారులు వ్యవహరిస్తున్న తీరు శ్రీవారి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేశారు. ఎన్నడూ లేని విధంగా టీటీడీ అప్రదిష్ట పాలవుతోంది. కొద్ది కాలం క్రితం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబే దుష్ప్రచారానికి దిగారు. ఇప్పుడు చరిత్రలో తొలిసారి తొక్కిసలాట జరిగితే ముఖ్యులపై కేసు నమోదు చేయలేదు. తిరుమలలో అసలేం జరుగుతోంది? వాట్స్ ది స్టోరీ? వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే ప్రదేశంలో తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయినా టీటీడీ తీరు మారలేదు. 6 మరణిస్తే ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు కేసు పెట్టలేదు టీటీడీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మధ్య విభేదాలు తొక్కిసలాటకి ఒక కారణం. టీటీడీలో ఈ 3 కీలక వ్యక్తులు సమన్వయంతో వ్యవహరించుంటే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దృష్టి పెట్టేవారు. ఎవరి దారి వారిదిగా ఉండటంతో భక్తులకు కీడు జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భక్తులు మరణించారన్న బాధ, తప్పు చేశామన్న ఆలోచన వారిలో కనిపించటం లేదు. ఎవరికి వారు తప్పించుకునే చర్యలు మినహా తప్పు చేసిన వారిపై కేసు కూడా నమోదు చేయలేదంటే కోట్లాది శ్రీవారి భక్తులకు టీటీడీ ఎలాంటి గౌరవం ఇస్తుందో అర్థమవుతుంది. మరోవైపు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకునేందుకు టీటీడీ చైర్మన్, అధికారులు విఫల యత్నం చేస్తున్నారు. విభేదాలు లేవని చెప్పేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. కానీ ఇందులో చైర్మన్ ఒక విషయం మర్చిపోయారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిందని టీటీడీ చైర్మన్ ఘటన జరిగిన రోజు రాత్రి మీడియా ముందు చెప్పారు. తాను ముందే చెప్పినా టీటీడీ అధికారులు పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని చెప్పిన చైర్మన్ ఈ రోజు మాట మార్చారు. ఈ ఘటనపై సీఎం ముందే పంచాయతీ పెట్టుకున్నారు చైర్మన్, ఈవోలు. అయినా తమ మధ్య విభేదాలు లేవని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇది కేవలం దురదృష్టకర సంఘటన మాత్రమే అంటూ మాట మార్చారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తొక్కిసలాట ఘటన తర్వాత భయభ్రాంతులకు గురి కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు భక్తులు. అయినా కూడా ఇది టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో సాధించిన గొప్ప విజయంగా చెప్పుకుంటున్నారు. తిరుమలలో ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతోందంటూ సమర్థించుకుంటున్నారు టీటీడీ చైర్మన్, అధికారులు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. మొత్తం మీద 6 బలిగొన్న తర్వాత కూడా టీటీడీ పాలక వర్గంలో మార్పు రాలేదు. జరిగిన ఘటన చాలా చిన్నదిగా భావిస్తున్నారు. బాధితులకు పరిహారం ఇచ్చామని చెప్పుకుంటున్న టీటీడీ పాలక వర్గం తొక్కిసలాటకు కారణమైన వారిని శిక్షించాలన్న ఆలోచన మాత్రం చేయటం లేదు.